నమస్తే వెల్కమ్ టు V9 న్యూస్ నా పేరు వైష్ణవి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం పెట్రోల్ ను దాటేసిన టమాటా రేటు ఏపీలో కిలో టమాటా 130 రూపాయలు విజయలక్ష్మి థియేటర్ లో సందడి చేసిన రామ్ అసుర్ హీరో అభిమానులతో కలిసి సినిమా చూసిన హీరో బంజారా హిల్స్ లో దాడులు నిర్వహించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు మసాజ్ సెంటర్ పేరుతో నిర్వహిస్తున్న వ్యభిచారం విశాఖ పర్యటనకు బయలుదేరిన కేంద్ర మంత్రి టూరిజంగా అభివృద్ధి చెందడానికి తగు చర్యలు చేపడతామని వ్యాఖ్య. ఇక వార్తల్లోకి వెళ్తే సామాన్యుడిని టమాటా రేట్లు టారెత్తిస్తున్నాయి. వాటిని కొనాలంటేనే జనాలు జంకుతున్నారు. దీంతో చాలా మంది వంటల్లో టమాటా కోటను తగ్గించేశారు. హోటళ్లలోనూ కోతలు పెట్టేస్తున్నారు. టమాటా వెరైటీలకు ఎక్స్ట్రా బిల్లులు వేస్తున్నారు. ఏపీలో కిలో టమాటా గరిష్టంగా 130 రూపాయలు పలికింది. ఇవాళ ఉదయం నుంచి సగటున కిలో టమాటా 104 రూపాయలు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో రామ్ అసుర్ సినిమా ప్రొడ్యూసర్ హీరో అభినవ్ సర్దార్తో పాటు షాని సల్మాన్ మహేశ్వరంలో రామ్ అసుర్ హీరో రాకతో అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. మహేశ్వరంలో ఉన్న విజయలక్ష్మి థియేటర్లో సందడి చేసిన హీరో అభిమానులతో కలిసి హీరో రామ్ అసుర్ సినిమా చూశారు. అనంతరం అభిమానులతో కలిసి హీరో అభినవ్ సర్దార్ షాని సల్మాన్ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువకులు దేవేందర్ నాయక్, సిద్ధార్థ్, సుధాకర్, చిన్ని తదితరులు పాల్గొన్నారు. నిన్న దిల్సుఖ్ నగర్లో మెగా థియేటర్లో హౌస్ఫుల్ అయిన తర్వాత జనాలందరూ ఇక్కడ నుంచి ఫోన్ చేసి మా ఏరియా కూడా రండి అంటే మాకు పక్కనే ఇక్కడ హైదరాబాదు ఒక ½ అన్ అవర్ మాకు ఇప్పుడు లైవ్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి. 3 o'clock మళ్ళీ వెళ్ళాలి. అయినా కానీ వీళ్ళంత ప్రేమగా ఆదరించి పిలిచినందుకు మేము డెఫినెట్గా వెళ్ళాలి. ఎందుకంటే మేము కొత్త వాళ్ళని మమ్మల్ని పిలిచి వాళ్ళు ఆదరిస్తున్నారంటే అదొక పెద్ద సపోర్ట్ మాకు. సో అందుకనే నో అనకుండా మేము వచ్చేసాము. సో మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. మీరు ఇలాగే మీడియా మిత్రులందరూ మీరు ఇలాగే మమ్మల్ని మాలాంటి కొత్త వాళ్ళకి ఆదరించి సపోర్ట్ చేస్తే మీకు ఎప్పటికి మేము రుణపడి ఉంటాము. చాలా చాలా థ్యాంక్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. రామ్ అసుర్ సినిమా సక్సెస్ఫుల్గా అన్ని థియేటర్స్లో సక్సెస్ఫుల్గా నడుస్తుందండి. యాక్చువల్లీ లాస్ట్ 3 days మాకు వర్షాల వల్ల రాయలసీమ ఏరియాలో మొత్తము ఒక్క స్క్రీన్ పడలేదు. బట్ ఆంధ్ర, తెలంగాణలో చూసిన వాళ్ళందరూ మౌత్ పబ్లిసిటీ తోటి థియేటర్స్ అన్ని ఫుల్ అయినాయి. నిన్న ఆఫ్టర్నూన్ అండ్ ఫస్ట్ షో, సెకండ్ షో అన్నీ దిల్సుఖ్ నగర్ మిగతా డిస్ట్రిక్ట్స్లో అన్నీ హౌస్ఫుల్ అయినాయండి. అందులో కొంతమంది చూసి ఇక్కడ కూడా మహేశ్వరంకు వస్తే ఇక్కడ కూడా క్రౌడ్ బాగుందన్న మీరు వచ్చి చూడొచ్చు అనే ఉద్దేశంతో
చెప్పడంతో మేము ఇక్కడ వచ్చాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్కి, మా ప్రొడ్యూసర్ కమ్ హీరోకి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే నాకు ఈ సినిమాలో అద్భుతమైన రోల్ ఇచ్చారు. సినిమా చూసిన వాళ్ళందరూ నన్ను ఖచ్చితంగా గుర్తుపట్టి ఆ క్యారెక్టర్ నా వాల్యూస్ ఏంటో తెలుస్తుంది. ఇందులో ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంది, ఒక మంచి లవ్ ఉంది, ఒక యాక్షన్ ఉంది, ఒక థ్రిల్లర్ ఉంది. జరిగిన స్కూల్ విద్యార్థుల రోడ్డు ప్రమాదం దృష్టిలో పెట్టుకుని పోలీసులు ప్రైవేట్ స్కూల్ వాహనాలను, ఆటోలపై తనిఖీలు నిర్వహించారు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలకు వెళ్లే విద్యార్థులు స్కూల్ బస్సులను, ఆటోలను పోలీసులు తనిఖీలు చేశారు. స్కూల్ బస్సులు, ఆటోల్లో పరిమితికి మించి ఎక్కువ మంది విద్యార్థులతో వెళ్తున్న వాహనాలను ఆపి తనిఖీ చేసి విద్యార్థులను దింపి పంపించారు. స్కూల్ బస్సు, ఆటోలో పరిమితికి సీట్ కెపాసిటీ వరకు ఎక్కించుకోవాలని, మరోసారి ఎక్కువ మంది విద్యార్థులను ఎక్కించుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మొదటి హెచ్చరికగా డ్రైవర్ను హెచ్చరించారు. ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే మరో ట్రిప్పు తిప్పాలని, కాదు కూడదు అనుకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని, వాహనాలను సీజ్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు. ఎవరైనా టీచర్లు ఉన్నారా? ఇలా మీరు ఉన్నారా? మీరు పిల్లల దగ్గర ఉండండి. హైదరాబాద్ బంజారాహిల్స్లో ఓ మసాజ్ సెంటర్పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో మసాజ్ సెంటర్ పేరుతో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు మసాజ్ సెంటర్పై దాడులు చేశారు. ఈ క్రమంలో యువతులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు.
ఇవేమో పాలు. విశాఖ ఎయిర్పోర్ట్కు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి చేరుకున్నారు. విశాఖపట్నాన్ని పర్యాటక పరంగా అభివృద్ధి చేయవలసి ఉందని ఆయన అన్నారు. భారత టూరిజం శాఖకు సంబంధించి అధికారులతో చర్చించి విశాఖను టూరిజంగా అభివృద్ధి చేయడానికి తగు చర్యలు చేపడతామని చెప్పారు. విశాఖపట్నంలో తీర ప్రాంతం పాటు అరకు చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందవలసి ఉందని వెల్లడించారు. కరోనా వలన గడిచిన 2 సంవత్సరాలుగా టూరిజం అభివృద్ధి జరగలేదని, భవిష్యత్తులో విశాఖ నగరంలో పూర్తి స్థాయిలో పర్యాటక రంగం అభివృద్ధి చెందాల్సి ఉందని, దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎలా అమలవుతున్నాయని ఆయన అడిగి తెలుసుకుంటామని పేర్కొన్నారు. తెలుగు తల్లి ముద్దు బిడ్డ కిషన్ రెడ్డి గారి నాయకత్వం. తెలుగు తల్లి ముద్దు బిడ్డ కిషన్ రెడ్డి గారి నాయకత్వం. తెలుగు తల్లి ముద్దు బిడ్డ కిషన్ రెడ్డి గారి అయ్యప్ప స్వామిమాల వేసుకుని స్కూల్కు వెళ్లిన విద్యార్థిని అనుమతి లేదని గంటపాటు బయట నిల్చోబెట్టిన సంఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో జరిగింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో గల స్థానిక సెయింట్ మేరీస్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్న కిషోర్ అనే విద్యార్థి అయ్యప్పమాల ధరించి స్కూల్లోకి వెళ్లాడు. దీక్షతో స్కూల్లోకి రాకూడదని ప్రిన్సిపల్ డొమైన్ విద్యార్థిని గంటపాటు బయట నిల్చోబెట్టారు. విషయం తెలుసుకున్న తోటి అయ్యప్ప భక్తులు స్కూల్ ముందు బైఠాయించడంతో స్కూల్ ప్రిన్సిపల్ విద్యార్థికి అనుమతి ఇచ్చారు. తమను ఇలా వేరు చేయడం తగదని అయ్యప్ప భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. బొట్టు గాజులు వేసుకున్న విద్యార్థులను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారని విద్యార్థులు తల్లిదండ్రులు చెబుతున్నారు. మీకు బరువు అయిపోయిందా? ఇప్పుడు మీరు వేసుకొని వస్తే మేము వద్దంటామా? ప్రిన్సిపాల్ గారు కూడా ఆయన కదా చూస్తున్నాడు. వేరే మీరా మీరు అడే మీకు మాట్లాడుతున్నారు మేడం. మీరా ఆయన కదా మరి ఆయన చదవద్దు కదా. ఇక్కడ మేడం మేడం ఇక్కడ మేడం మీకు బయటకు వచ్చాక విలువ ఇస్తారు. మీరు అట్లా మాట్లాడితే మేము విలువ ఇవ్వం. మేము హిందువులం ఇప్పుడు చెప్తున్నాం. అవు మీరు అట్లా అంటే ఇప్పుడు మాట్లాడడం. మీరు ఇప్పుడు ఇంతవరకు రాకుంటే మీరు రానియకుండా మా దగ్గరికి మేడం మీరు రాణిస్తున్నా. మీరు ఇంతవరకు పిల్లగారు రానియకుండా మేడం ఎట్లా రాణించారు మరి? సార్ మీరు ఏమున్నా సార్ 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 మీరు స్కూల్ సార్ స్కూల్ ప్రతి ఒక్కరికి సంబంధించింది మేడం. లుంగి రావద్దా అంటే మీరు కూడా డ్రెస్ మీద రావద్దా మరి? అరే ఒక 41 రోజే కదా మేడం. మరి మన మొత్తం ఫోటోలు ఉన్నారా? ఇది కొత్తగా జరుగుతుందా మీ దగ్గర? మీరు కూడా కన్సిడరేషన్ చేయాలి మేడం. కాదు మేము ఇట్లనే ఉంటామంటే కాదని
మా బాబు పేరు కిషోర్ అండి. ఆయన మొన్న పున్నం రోజు మాలేసుకున్నాడు. నిన్న మొన్న హాలిడేస్ ఉన్నాయి కాబట్టి స్కూల్కు రాలేదు. ఈరోజు ఉదయం 10th క్లాస్ ఉందని చెప్పి స్కూల్కి వస్తే ఈ సెయింట్ మేరీ యొక్క స్కూల్ ఫాదర్ వచ్చేసి ఆ యూనిఫామ్తో రావద్దు, మీ బట్టలతో రావద్దు, మళ్ళీ ఆ మాల్లో ఉంచేసుకున్నా పర్లేదు కానీ మేము అలో చెయ్యమని చెప్పి ఒక 40 నిమిషాలు బాబుని అక్కడే నిలబెట్టి బ్యాగ్ తీసేసుకొని వెళ్ళిపోమన్నారంట. మా స్వామి ఎంతో బతిమలాడినా కూడా లోపలికి రానివ్వలేదు. మీరు వెళ్ళండి అని చెప్పారంట. బాబు ఇంటికి వచ్చిండు. బట్ మరి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ యాజమాన్యం గురించి వాళ్ళు మాట్లాడాలంటే యాజ్ ఎ పేరెంట్గా నేను ఉన్నాను కాబట్టి నా నంబర్ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. మీరు వచ్చి ఒకసారి మాట్లాడండి మేడం, ఇదేంటని వాళ్ళు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ సిరిసిల్లలోని శ్రీ చైతన్య పాఠశాల ముందు ఏబీవీపీ నాయకులు ధర్నా చేపట్టారు. పేరెంట్స్ కమిటీ లేకుండా యాజమాన్యం ఫీజులు వసూలు చేస్తున్నారని, కార్పొరేట్ విద్యాసంస్థలు నిరుపేద తల్లిదండ్రుల రక్తం పీల్చేస్తున్నారని విమర్శించారు. అధికారులు కూడా కార్పొరేట్ విద్యాసంస్థలకు వత్తాసు పలుకుతున్నారని, రానున్న రోజుల్లో పాఠశాలల యాజమాన్యం పద్ధతి మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలు చాలా వరకు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా, కనీస సౌకర్యాలు కల్పించకుండా నడుస్తున్నాయని, ఇలాంటి పాఠశాలలపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల దగ్గర మీరు ఎక్కువ ఫీజులు తీసుకుంటారనే ఉద్దేశంతో మేము వీడికి వచ్చినాం. మీరు ఆన్లైన్ దీనిలైన నయాత మొత్తం పైసలు ఏం తీసుకుంటారో వాళ్ళు కంపల్సరీ ఒక బుక్ ఉండాలి. బుక్ మీద పేరెంట్స్ సైన్ ఉండాలి ఫీజు కట్టిన తర్వాత. అర్థమవుతుందా? మీరు సార్ మీరు పత్రికా ప్రకటన ఇవ్వండి. ఒకటి ఏంటంటే సిరిసిల్ల జిల్లా లోపల ఎలాంటి ఒక పర్మిషన్ లేదు. మొత్తం ఎంపీ గారు చేతి మీద నడుస్తుంది. మీరు ఎంత సార్ మొత్తం ఉన్నాయి సార్ ఒకటి ఉంది. ఇంకోటి విషయం, ఎల్లారెడ్డిపేటలో ఎలాంటి పర్మిషన్ లేకుండా శ్రీ చైతన్య నడుస్తుంది. దానిపై చర్యలు శ్రీ చైతన్య పేరు మీద నడుస్తుందని మా దృష్టికి రాలేదు సార్. మీకు కంప్లైంట్ అయితేనే దాన్ని నోటీస్ ఇచ్చినాము. చర్యలు తీసుకుంటారో మీరు విద్యా తల్లిదండ్రుల వైపు ఉంటారా, కార్పొరేట్ స్కూల్ వైపు ఉంటారో చూస్తాం. మేము చూస్తాం సార్. స్కూల్ పైన వెంటనే ఫీజులు వసూలు చేస్తున్న శ్రీ చైతన్య పైన వెంటనే ప్రజల దగ్గర మీరు ఎక్కువ ఫీజులు తీసుకుంటారనే ఉద్దేశంతో మేము వీడికి వచ్చినాం. మీరు ఆన్లైన్ దీనిలైన నయాత మొత్తం పైసలు ఏం తీసుకుంటారో వాళ్ళు కంపల్సరీ ఒక బుక్ ఉండాలి. బుక్ మీద పేరెంట్స్ సైన్ ఉండాలి ఫీజు కట్టిన తర్వాత. అర్థమవుతుందా? మీరు సార్ మీరు పత్రికా ప్రకటన ఇవ్వండి. ఒకటి ఏంటంటే సిరిసిల్ల జిల్లా లోపల ఎలాంటి ఒక పర్మిషన్ లేదు. మొత్తం ఎంపీ గారు చేతి మీద నడుస్తుంది. మీరు ఎంత సార్ మొత్తం ఉన్నాయి సార్ ఒకటి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్లని పర్మనెంట్ చేయాలని, పెండింగ్లో ఉన్న బకాయిలు తక్షణమే చెల్లించాలని ఆశా వర్కర్ల యూనియన్ నగర అధ్యక్షురాలు పద్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆశా వర్కర్లు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మార్కుల విధానం రద్దు చేయాలని, జాబ్ చార్ట్ ఇవ్వాలని వారన్నారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సేవలు అందించామని గుర్తు చేశారు. 10,000 జీతం పెంచి సంక్షేమ పథకాలు రద్దు చేయడం దారుణమన్నారు. ఈ ధర్నాలో అధిక సంఖ్యలో ఆశా వర్కర్లు పాల్గొన్నారు. మార్కుల విధానం రద్దు చేయాలి. ఆశా వర్కర్ల యూనియన్ చేతులు అసలు పైకి లాగట్లేదు. అంతేలకు ఎవరికి ఏం అక్కర్లేదు. సంక్షేమ పథకాలు వర్తింపు చేయాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తున్నాం. మా ప్రధానమైన డిమాండ్ మమ్మల్ని బానిసలుగా చూడొద్దు. 10,000 రూపాయలు వేతనం ఇస్తున్నామని చెప్పి 24 గంటలు పని చెప్తున్నారు.
ఇటు డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్ నుండి తాకీదులు వస్తాయి, అటు సచివాలయం నుండి తాకీదులు వస్తాయి. ఒక్కరోజు ఒక్క పూట సెలవు తీసుకోవాలి అంటే చుక్కలు కనబడుతున్నాయి. అలాగే ఇప్పుడు మార్కుల విధానం తీసుకొచ్చారు, మొత్తం ఆశాలందరినీ తీసేస్తాం అంటున్నారు. 10,000 రూపాయలు వేతనం ఇచ్చి సంక్షేమ పథకాలు లేవు అంటున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వకుండా రిటైర్ చేసేస్తున్నారు. జగనన్న అని అనడానికి నోరు రావటం లేదు. అందరు ముఖ్యమంత్రిలాగే మీరు కూడా మాట తప్పారు. మాకు ఏదైతే మాట ఇస్తావు చెల్లెమ్మలు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పారు, కానీ అదేమీ చూడట్లేదు. అసెంబ్లీలో సమస్యల మీద చర్చించడం లేదు, బూతుల పంచాంగం నడుస్తుంది అక్కడ. మా సమస్యల మీద చర్చించండి అన్న. కోవిడ్లో చచ్చిపోయాం కానీ రూపాయి నష్టపరిహారం ఇవ్వలేదు. కుటుంబ సభ్యులు చచ్చిపోయారు, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వలేదు. సంక్షేమ పథకాలన్నీ 10,000 రూపాయలు ఇస్తున్నామని ఆపేస్తున్నారు. మేము బానిసలం కాదన్నా, మాకు 8 గంటల పనిదినం ఉండాలి, మా జాబ్ చార్ట్ ఉండాలి. అడ్డమైన పనులు మా చేయిస్తున్నారు. బాత్రూములు కడిగిస్తున్నారు, తుప్పలు తీయిస్తున్నారు, వ్యాక్సిన్ క్యారియర్లు మోయిస్తున్నారు. ఏఎన్ఎంలు ఇతర అధికారులు వెనకాతల మమ్మల్ని బానిసల్లాగా చూస్తున్నారు. ఒక ఆత్మగౌరవం ఉన్న మనిషిగా మాత్రం మమ్మల్ని చూడట్లేదన్నా. నువ్వు దయచేసి పట్టించుకొని మొత్తం వ్యవస్థని కాపాడాలి, మమ్మల్ని కాపాడాలి, మా ఆరోగ్యాలు కాపాడాలని చెప్పి కోరుతున్నాం. మేడ్చల్లోని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని నిరోధించాలని కార్పొరేషన్ కమిషనర్ జ్యోతిరెడ్డి ర్యాలీ నిర్వహించారు. మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, శానిటేషన్ సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని నిరోధించాలని ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ప్రతి ఇంటికి చేరే వరకు మున్సిపల్ సిబ్బందినిచ్చి తగు చర్యలు తీసుకుంటామని కమిషనర్ జ్యోతిరెడ్డి తెలిపారు. ప్లాస్టిక్ వద్దు, ప్లాస్టిక్ వద్దు, ప్లాస్టిక్ వద్దు. 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 అమరావతి రైతుల మహాపాదయాత్ర 23వ రోజుకు చేరుకుంది. నెల్లూరు జిల్లా కొండబిట్రగుంట నుంచి సున్నంబట్టి వరకు 15 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగనుంది. 45 రోజుల పాటు కొనసాగనున్న ఈ యాత్ర డిసెంబర్ 15న తిరుమల చేరుకునేలా ప్రణాళిక రూపొందించారు. నిన్న సీఎం జగన్ ప్రకటనతో అన్నదాతలు ధ్వజమెత్తారు. రాజధాని కారాదు రాజకీయ పునాది, ఆంధ్రజాతి భవిష్యత్తును కట్టేందుకు సమాధి, చునకలేని చరిత్రకు సాక్ష్యం అంటూ ఏది, స్వార్థపరుల అధికారం చెరపలేదు అంది. నేను నా వంతు
మాకు సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికి, ప్రతి మహిళకు కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే ఈరోజు ఒక పక్క బగబగా మండే ఎండ, ఇంకో పక్క గుండెల్లో మంట. ఎవరైతే రైతులు ఈ రోజు రాజధాని కోసం ఉద్యమం చేస్తున్నారో, రాష్ట్రం కోసం ఉద్యమం చేస్తున్నారో, ఇవన్నీ భరిస్తూ కూడా ఎప్పుడైతే మరి హైకోర్టులో ఏజీ గారు ఇలా ఈ 2 చట్టాలు ఏ అయితే ఉన్నాయో ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందంటే ఒకే ఒక్క నిమిషం అండి. 3 జిల్లాలకి మాకు ప్రజల నుంచి వచ్చిన ఏదైతే విరాళాలలో వారికి కలెక్టర్ గారి ద్వారా 2-3 రోజుల్లోనే ప్రతి జిల్లాకి 5 లక్షల రూపాయల చొప్పున మేము విరాళాలు కడప జిల్లాకి, చిత్తూరు జిల్లాకి, అలాగే నెల్లూరు జిల్లాకి, ఈ 3 జిల్లాలకి 2-3 రోజుల్లోనే ఆ రైతులకి మా వంతు సహాయంగా మేము 5 లక్షల రూపాయలంటే మేము రూపాయి మాకు ఎవరైతే చందాలు ఇచ్చారో, రైతులు చందాలు ఇచ్చారో ఆ చందాల్లో నుంచే తీసుకొని అక్కడ ఉన్న రైతులకి. కార్వాన్ నియోజకవర్గంలో టప్పా చెబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లతో కలిసి బడాబాబులు అర్ధరాత్రి దౌర్జన్యానికి దిగారు. వైష్ణవి వైన్, స్నేహ చికెన్ సెంటర్ షాపులను జేసీపీ సహాయంతో కూల్చేశారు. ఇది గమనించిన స్థానికులు షాపు స్థలం యజమానికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న వైన్స్ యజమాని సుమారు 37 లక్షల స్టాక్ మట్టిపాలు చేశారని ఆరోపించారు. సుమారు 50,000 ఆస్తి నష్టం జరిగిందని చికెన్ షాప్ యజమాని తెలిపారు. తన తాత ముత్తాతల నుంచి వస్తున్న ఆస్తిని దోచుకోవాలని మహావీర్ కన్స్ట్రక్షన్స్, క్రిస్టల్ గార్డెన్స్ ఓనర్ ప్రవీణ్ రెడ్డి, చంద్రమౌళి, కావ్య, కిరణ్ ఎన్నోసార్లు తన మీద దాడి చేశారని, దీనికి సంబంధించి కోర్టులో కేసు నడుస్తున్న ఈ దౌర్జన్యానికి పాల్పడ్డారని భూమి యజమాని పోచయ్య ఆరోపించారు. మా నాయన పేరు మీద ఉంది. ఈ కావ్య, కోన్సెట్ కావ్య, కిరణ్ ఈ డాక్టర్ సాబ్ మాకు ల్యాండ్ ఇవ్వమని మా నాన్నను వేధింపిస్తే మా నాన్న చనిపోయాడు, అమ్మ చోట చనిపోయింది. ఇప్పుడు మాకు ఇవ్వమని ఈ ప్రవీణ్ రెడ్డి అనేట ఆయన మహావీర్ కన్స్ట్రక్షన్ అయినా 4-5 సార్లు వచ్చి బెదిరించాడు. మీరు కాల్ చేయండి అంటే ఎందుకు కాల్ చేయాలని మేము అన్నాం. ల్యాండ్ మాకు అడ్డం ఉన్నది, ఇది తీయండి, ఎంతో కాంతో కానాడు. ఎందుకు ఇస్తాం? మా అయ్యేది ప్రాపర్టీ, మేము ఎందుకు ఇస్తాం? మేము ఆల్రెడీ కోర్టులో నడుస్తుంది, సివిల్ కోర్టులో నడుస్తుంది. ఆర్డర్ కాపీ కూడా మా పేపర్లో వచ్చింది. ఇంతకుముందు కూడా ఈ డాక్టర్ షాపు చంద్రమౌళి చిక్కులలో పెట్టి మళ్ళీసారి చికెన్ షాప్ను డ్యామేజ్ చేస్తే మేము 2019 మేము టప్పా చెబుతున్న పిఎస్లో కంప్లైంట్ ఇచ్చినాం. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సింది తీసుకున్నారు కూడా. మన నాంపల్లి కోర్టులో ఆల్రెడీ ట్రయల్ నడుస్తుంది ఈ కేసు. ఇప్పుడు వీడు కావాలని మేము చూచా మేము బిజినెస్ మ్యాన్, ఒక స్క్రాప్ దందా చేస్తుంటాం. మేము ఎంతో కష్టపడి ల్యాండ్ మా నాన్న ఉన్నాడు, దాన్ని వాడు ఇవ్వడానికి బెదిరిస్తున్నారు. ఇట్లా అంటే ఇంత అరచకంగా వీళ్ళు ఇవ్వడానికి పేదోడు చూసి ఇంత బెదిరించడము, ఇంత కోటీశ్వరుడికి ఇంత ఆలోచన వస్తుందా సార్? పేదోడు బతుకోదా? కోటీశ్వరుడు ముందా? వాడికే ఉన్నదా ల్యాండ్? అంటే మాకు కదా, మేము కష్టపడి సంపాదిస్తలేమో. మా తన కూడా ఉంది సార్, పైసా ఉంది, అంత ఉంది. వీడికి ఇంతెందుకు? ప్రవీణ్ రెడ్డికి ఎందుకు? ప్రవీణ్ రెడ్డి ఒక ఈ నెల 28, 29, 30 కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో సిపిఎం ద్వితీయ మహాసభలు నిర్వహించనున్నట్లు కృష్ణా జిల్లా కార్యదర్శి రఘు తెలియజేశారు. నూతన నాయకత్వం ఎన్నిక, ప్రజా సమస్యలపై సమావేశాలు జరగనున్నాయి. 28న నూజివీడు రోడ్డు శ్రీనివాస కళ్యాణ మండపం నుంచి విజయవాడ రోడ్డు కాకాని కళ్యాణ మండపం వరకు ప్రజా ప్రదర్శన నిర్వహిస్తారు. 29, 30 తేదీల్లో బహిరంగ సభలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు సిపిఎం రాష్ట్ర నాయకులు ఉమామహేశ్వరరావు, వెంకటేశ్వరరావు, సిహెచ్ బాబు పాల్గొంటారని తెలిపారు. నవంబర్ 28, 29, 30 తేదీల్లో హనుమాన్ జంక్షన్లో ఈ మహాసభలు జరుగుతున్న సందర్భంగా 28వ తేదీన వేలాది మందితో ప్రజా ప్రదర్శన బహిరంగ సభ జరుగుతుంది. అందుకని ఈ ప్రజా ప్రదర్శనకి బహిరంగ సభకి అన్ని మండలాల నుంచి ప్రజల్ని పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ హనుమాన్ జంక్షన్ ప్రాంతంలోనూ గన్నవరం నియోజకవర్గ పరిధిలో కూడా ఇటీవల కాలంలో ప్రజల సమస్యల మీద అనేక పోరాటాలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ హనుమాన్ జంక్షన్లో ఈ బాపులపాడు ప్రాంత అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర వహించినటువంటి హనుమాన్ షుగర్స్ మూసివేతకి వ్యతిరేకంగా మేము ఉద్యమం నిర్వహించడం జరిగింది.
రైతులకి కార్మికులకి ప్రయోజనం జరిగేట్లుగా మేము కృషి చేయడం జరిగింది. అట్లానే మల్లవల్లిలో 50-60 సంవత్సరాల నుంచి అక్కడ పేదవాళ్ళు సాగు చేసుకుంటున్నటువంటి భూముల్ని గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర నుంచి ఊరికే గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తే దానికి వ్యతిరేకంగా పోట్లాడి అక్కడ సాగుదారులకి నష్టపరిహారం కోసాలంటే 70-80% వ్యవసాయం కౌలు మీద జరుగుతుంది. అటువంటి కౌలు రైతులను కూడగట్టడానికి వాళ్ళ సమస్యల మీద పెద్ద ఎత్తున కృషి సాగించాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాగానే కౌలు రైతుల నోట్లో మట్టి కొడుతూ భూ యజమాని సంతకం పెడితే తప్ప అతనికి రుణ గుర్తింపు కార్డు రావాలని షరతు పెట్టాడు. దాంతో చాలా తీవ్రమైన నష్టం జరిగింది. గతంలో దాదాపు 1,75,000 కార్డులు వచ్చింది. ఈ సంవత్సరం 13,000 కార్డులు కూడా రాలేదంటే ఎంత తీవ్రమైన నష్టం కౌలు రైతులకి కలగజేశారో చూస్తున్నాం. కౌలు రైతులకి రైతు భరోసా రాదు, ఇన్పుట్ సబ్సిడీ రాదు, ఏ రకంగా కూడా కౌలు రైతులు బతికి బట్టకట్టలేని పరిస్థితి ఈ రోజు దాపుడిచ్చింది. అందువల్ల దీనికి వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ వచ్చాం, కౌలు రైతులను కూడగడుతూ వచ్చాం. ఈ రకంగా ఈ కృషి అంతా కూడా రాబోయే కాలంలో ఎన్నుకోబడే నూతన కమిటీ మరింత ఉత్సాహంతో కొనసాగిస్తుందని భావిస్తున్నాం. కారణం ఏంటి అంటే ఈరోజు దేశంలో నడుస్తున్న, రాష్ట్రంలో నడుస్తున్న ఆర్థిక సంక్షోభం దృష్టిలో పెట్టినప్పుడు అటు తెలుగుదేశం కానీ వైసీపీ కానీ ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం తప్ప వాళ్ళు విధానాల్లో మార్పు తీసుకొచ్చి ప్రజలకు అనుకూలంగా చేసే పరిస్థితి అయితే దాదాపు అంతరించిపోయింది. దీన్ని అవకాశంగా తీసుకుని అత్యంత దుర్మార్గమైన బీజేపీ మన రాష్ట్రంలో నిలబడటానికి, ఇక్కడ తిష్టేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. దురదృష్టం ఏంటంటే దేశంలో వార్తలు ముగించే ముందు మరొకసారి బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. పెట్రోలును దాటేసిన టమాటా రేటు, ఏపీలో కిలో టమాటా 130 రూపాయలు. విజయలక్ష్మి థియేటర్లో సందడి చేసిన రామ్ అసుర్ హీరో, అభిమానులతో కలిసి సినిమా చూసిన హీరో. బంజారా హిల్స్ లో దాడులు నిర్వహించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు, మసాజ్ సెంటర్ పేరుతో నిర్వహిస్తున్న వ్యభిచారం. విశాఖ పర్యటనకు బయలుదేరిన కేంద్ర మంత్రి, టూరిజంగా అభివృద్ధి చెందడానికి తగు చర్యలు చేపడతామని వ్యాఖ్య. ఇంతటితో వార్తల సమాప్తం. చూస్తూనే ఉండండి V9 న్యూస్.